కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి లొల్లి ఇప్పట్లో ఒడిచేటట్టు కనిపిస్తలేదు. ఇంకా ఎక్కువనే అవుతుంది రోజు రోజుకి. చాలా ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. చాలామంది వీడియోలు చూస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. కొండా సురేఖ కడియం శ్రీహరి లొల్లి ఎక్కడ మొదలైంది అంటే, ఎండోమెంట్ మీద రివ్యూ చేసిండు కడియం శ్రీహరి. ఆయనకు ఉన్నటువంటి అర్హత ఏంది అనేది కొండా సురేఖ ప్రశ్నించింది. కొండా సురేఖ ప్రశ్నిస్తే కడియం శ్రీహరి కూడా జవాబు చెప్పిండు దానికి. కడియం శ్రీహరి జవాబు చెప్పుకుంటూ ఇంకా చాలా మాటలు మాట్లాడిండు ఆయన. ఇప్పుడు వాళ్ళని నా దగ్గరికి పిలిపించుకుంటే నేను రివ్యూ చేసినట్టు అవుతుంది, నేను అక్కడికి పోతే నేను రివ్యూ చేసినట్టు ఎట్లయితుంది, అసలు ఫస్ట్ అది తెలుసుకోవాలి కొండా సురేఖ అన్నాడు. ఇంకొకటి, ఏ ప్రజాప్రతినిధికైనా సరే అధికారుల దగ్గరికి పోవద్దు అనే హక్కు ఎవ్వరికీ లేదు. నా నియోజకవర్గంకి సంబంధించిన పనుల మీద పోతారు ఎవరైనా సరే. ఒక ప్రజాప్రతినిధి ఆ నియోజకవర్గంకి సంబంధించినటువంటి దాని మీద ఏ అధికారి దగ్గరికైనా పోవచ్చు అని కడియం శ్రీహరి అంటుండు. ఇట్లాంటి ఈ కాంట్రవర్సీలు అవి ఇవి ఇట్లాంటి వాటి మీద టైం వేస్ట్ చేసుకోకుండా, టైంపాస్ చేయకుండా పని చేసుకోవాలి అనే మాటలు కూడా మాట్లాడారు. అది కూడా చూసినాం మనం. అయితే నేను నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి దాని మీద చేసిన అది అసలు రివ్యూ కాదు, రివ్యూకి నేను పోయి మాట్లాడడానికి ఉన్నటువంటి తేడాని ఫస్ట్ మంత్రి తెలుసుకోవాలి అని అన్నారు. అయితే దాని తర్వాత కొండా సురేఖ కూడా మాట్లాడారు, దాని మీద రియాక్ట్ అయింది. ఆమె ఒక లెటర్ రాసింది ముఖ్యమంత్రి గారికి. కొండా సురేఖ ఏమంటదంటే, అసలు నాకు తెలియకుండా నా శాఖలో వేలు ఎట్లా పెడతారు, మీరు ఎట్లా రివ్యూ చేస్తారు? ఒక మంత్రి కూర్చునేటువంటి ప్లేస్లో మీరు కూర్చొని పక్కనకి ఎండోమెంట్ శాఖకి సంబంధించినటువంటి అధికారులని కూర్చోబెట్టుకొని చేసిన దాన్ని రివ్యూ అనకపోతే ఇంకెట్లా చూడాలి? పైగా దానికి మీరు ఒక ప్రెస్ నోట్ ఇచ్చిర్రు, ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, చాలా నిర్ణయాలు మంత్రి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, వాటిని మీరు అధికారులకి చెయ్యిర్రి అని చెప్పినా అన్నారు. అది మంత్రి కదా చెప్పాలి, మీరు ఎట్లా చెప్తారు అని కొండా సురేఖ అంటుంది. చాలా పాయింట్స్ మాట్లాడింది ఆమె. ఆ రివ్యూకి సంబంధించిన ఫోటోలు, వాళ్ళ పిఆర్ఓ రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోటు, ఇవన్నీ కూడా జత చేసి రేవంత్ రెడ్డి గారికి ఒక లెటర్ రాసింది. ఇవాళ పిసిసి అధ్యక్షుని కలిసింది. ఇంకో 2-3 రోజులలో మీనాక్షి నటరాజన్ వస్తారట, వచ్చిన తర్వాత ఆమెను కూడా కలుస్తా అని చెప్తుంది. ఇదంతా ఒక దిక్కు జరుగుతున్నప్పుడు కొండా సురేఖ ఇవాళ కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ మాట్లాడింది. కడియం శ్రీహరికి దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి, అప్పుడు వచ్చి రాజకీయం చేయాలి అంటుంది. నిజానికి ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాట ఇది. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిండు. కానీ నేను కాంగ్రెస్ పార్టీలో చేరలే, నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అని వాదిస్తుండే ఆయన. అనర్హత వేటు వెయ్యాలి వీళ్ళ మీద అని బీఆర్ఎస్ కోర్టుకు పోయింది చూసిరా, 10 మంది ఎమ్మెల్యేల మీద. అగో దాంట్లో కడియం శ్రీహరి కూడా ఉన్నాడు. కానీ ఆయన ఏం చెప్తాడు కోర్టుకి, నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, కాంగ్రెస్లో చేరలేదు నేను అని చెప్పిండు. ఇప్పుడు కొండా సురేఖ ఏమంటుందంటే, రాజకీయాలు చెయ్యాలనుకుంటే, ఇంకొకటి చెయ్యాలనుకుంటే నువ్వు ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్తున్నావు కదా, అగో ఆ బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేసి గెలిచి ఇక్కడికి వచ్చి మాట్లాడు అంటుంది. నిజానికి కొండా సురేఖ ఈయన మీద చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాసింది, పిసిసి అధ్యక్షుని కలిసింది. కానీ ఎట్లా చర్యలు తీసుకుంటారు, ఏ లెక్కన తీసుకుంటారు? ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని క్లెయిమ్ చేస్తుంది కదా. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీద కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చా, తీసుకుంటుందా? ఆయనకు ఇప్పుడు ఒకవేళ ఏదన్నా షోకాజ్ నోటీస్ ఇచ్చి అయినా లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా అది కూడా ఇంకొక పెద్ద వార్త అవుతుంది నిజానికి. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని క్లెయిమ్ చేస్తుంది కదా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కాంగ్రెస్ పార్టీ ఎట్లా నోటీసులు ఇస్తుంది? కాబట్టి దీన్ని ఎట్లా డీల్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది కూడా చూడాల్సి ఉంటుంది. నిజానికి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న లెక్క ఆయన రిజైన్ చేయాలి అని కొండా సురేఖ కూడా చెప్తుంది. ఇంకొకటి, చాలా ఏండ్ల నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇప్పుడు ఖాళీగా చాలా ఏండ్ల నుంచి ఆయన ఎమ్మెల్యేగా చేసిండు, దాని తర్వాత కొన్నేండ్లు మంత్రిగా కూడా చేసిండు. ఇప్పుడు మంత్రిగా లేకుండా ఖాళీగా కూర్చోవాలంటే ఆయనకు ఏదో ఇబ్బంది అవుతున్నట్టుంది. నిజంగా మంత్రి కావాలనుకుంటే నీకు దమ్ముంటే పోయి హైకమాండ్ నొప్పించుకొని మంత్రి కావాలి, అంతకంటే ముందు నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ గెలవాలి, గెలిచి మంత్రి పదవి తెచ్చుకో. కానీ ఇట్లా నా శాఖలో ఏళ్ళు పెడతా కాళ్ళు పెడతా అంటే నేను ఒప్పుకోను అంటుంది ఆమె. నిజానికి చాలా స్ట్రాంగ్ మాటలు మాట్లాడింది. మేము కూడా గతంలో పార్టీలు మారినప్పుడు ఏ పార్టీ నుంచి మాకు సీట్ తెచ్చుకున్నామో ఆ పార్టీలకి రాజీనామా చేసి వేరే పార్టీలకు పోయినాం, కానీ ఈ నెలకు ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీలో చేరలే నేను అని చెప్పింది. నిజానికి కడియం శ్రీహరి ఆలోచించుకోవాలి ఇవన్నీ కూడా. ఆమె గతంలో మేము కూడా పార్టీలు మారినాం, ఇప్పుడు వీళ్ళు కూడా గతంలో పార్టీలు మారిర్రు, అప్పుడు ఆ పార్టీలకు రాజీనామా చేసి వచ్చిర్రు. ఇప్పుడు చెప్తుంది కొండా సురేఖ ఏమంటుందంటే, గతంలో కొండా మురళి కూడా పార్టీ మారినప్పుడు ఆ పార్టీకి రిజైన్ చేసి వేరే పార్టీలోకి వచ్చిర్రు, కానీ కడియం శ్రీహరి లెక్క చేయలేదు, మేము ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీ అని చెప్పుకుంటలేము, లేకపోతే మంత్రుల శాఖలలో ఏళ్ళు పెడతలేము, అది తగ్గించుకోవాలి అని చెప్తుంది కొండా సురేఖ. మరి ఈ ఇష్యూ అంతా ఎటువైపుకి దారి తీస్తుంది, ఏం జరుగుతుంది?
రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాసింది, ఇవాళ పిసిసి అధ్యక్షుని కలిసింది, మీనాక్షి నటరాజన్ని కలుస్తా అంటుంది. మరి ఓ దిక్కు కొండా సురేఖ మాట్లాడుతుంది, కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు. వాళ్ళ హైకమాండ్ ఏం చేస్తుంది, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తారు, పిలిచి మాట్లాడతారా, ఏం చేస్తారో, అసలు ఇష్యూ ఎటువైపుకి మలుపులు తిరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకోవడం అయితే జోరుగా నడుస్తుంది. కొండా సురేఖ అట్లనే కడియం శ్రీహరి ఇద్దరు కూడా ఒకరికి ఒకరు డి అంటే డి అనుకుంటూ ఏ ఒక్కరు తగ్గరు అన్న లెక్క ఈ ఫైట్ నడుస్తుంది. మరి ఎటువైపుకి దారితీస్తుంది ఈ ఫైట్ అనేది చూడాలి. గతంలో కూడా వీళ్ళిద్దరి మధ్య ఇట్లనే ఉండే, ఈ మధ్య పరిస్థితులు చక్కబడుతున్నాయి, కరెక్ట్గానే ఉన్నారు అనుకుంటున్న టైంలో మళ్ళీ ఒకటి వచ్చింది ఇది. సో దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా పరిష్కరిస్తుంది, వీళ్ళిద్దరు ఎట్లా పరిష్కరించుకోబోతున్నారు, అసలు ఈ ఇన్సిడెంట్ మొత్తం ఎటువైపుకి దారితీస్తుంది అనేది చూడాలి.